ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో మీలాంటి యాక్టివ్గా ఉండే మహిళా కార్యకర్తలు అనేది చాలా కీలకం. మనం ఎన్నికల వరకు అంటే సహజంగానే ఏ పార్టీకైనా ఎన్నికల వాతావరణం వచ్చినంత వరకు ఒకలా ఉంటుంది పరిస్థితి. ఎన్నికల సమయంలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో చాలా కీలకమైన ఎన్నికల వాతావరణం ఉంది. ఇక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా, మీ వంతు పోరాటం ఎలా చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నానని మాత్రమే చెప్పట్లేదు, ఇదైతే ట్రూగా జెన్యూన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. యాక్చువల్లీ అయితే గన్నబాబు గారు 4.5 years నుంచి అసలు ఆ మనిషి ఎక్కడున్నారు, ఏమైపోయారు అని అనేది ఇప్పటి వరకు ఈ వెస్ట్లో ఉన్న జనాలకైతే కనిపించలేదు. ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి అని అన్నప్పటి నుంచి ఆయన బయటకు రావడము, మీటింగ్స్ పెట్టుకోవడము, ఇలా ఇంటింటికి రావడము ఇవి చేస్తున్నారు తప్ప, ఇన్నాళ్ళు అంటే జనాలు ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో ఈయన మనకేదో చేస్తారు, ఏదో చెందుతారు అని చెప్పి తన విలువైన ఓటు హక్కుని ఆయనకి వేసి గెలిపించినప్పుడు ఈరోజు అతని బాధ్యతలు నిర్వర్తించకుండా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? కోవిడ్ టైంలో కూడా అసలు అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన కోవిడ్ టైంలో ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు ఆయన వంతు ఆయన ఏం చేయగలిగారు? ఏమీ చేయలేదు. కానీ ఆడారి ఆనంద్ గారు ఆయన నిజంగా తండ్రికి తగ్గ తనయుడని ఈయన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. జగన్ గారు ఏవైతే ఆశయాల మీద అలాగా వెళ్తున్నారో నేను అదే దాన్ని ఆనంద్ సార్ దాంట్లో చూశాను. నిజంగా అంటే ఈయన రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీల సిస్టమ్ విషయంలో కానీ మొత్తం ప్రభుత్వం నుంచి 140 కోట్లు తీసుకొచ్చి ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ వెస్ట్లో డెవలప్మెంట్ చేశారు. ఇంకా అవే కాకుండా ఆయన సొంత డబ్బులతో అంటే అర్హత ఉండి కూడా ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అయ్యో ఈరోజు వాళ్ళకి పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళకి రోజు గడవదు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వడము, లేని ఫైనాన్షియల్గా సెటిల్ కాని పిల్లల్ని చదివించడం, హాస్పిటల్స్ అయితేనేమి హాస్పిటల్స్లో ఎవరైనా ఇబ్బంది పడి అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, అసలు ఇంకా కర్ణుడి టైప్ అనుకోవాలి మనం ఆనంద్ సార్ని అయితే మాత్రం. ఎవరైనా కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఖచ్చితంగా ఆయన నో అనే మాట అయితే ఉండదు ఆయన దగ్గర. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే పంపిస్తారు. ఖచ్చితంగా సాధిస్తారండి. ఎందుకంటే జనాలు ఇక్కడ ఒక్కటి ఆలోచించుకోవాలి, వెస్ట్లో కానీ లేదా ఏపీలో కానీ ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఈరోజు మనకి ఏ నాయకుడు ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఒక్కటి అడుగుతానండి, అంటే సైకో ప్రభుత్వము అది ఇది అని అంటున్నారు. ఈరోజు నిజంగా మీలాగా ఓట్ల గురించి ఆలోచించుకునే వాళ్ళే అయితే పిల్లలకి స్కూల్లో అంత డెవలప్ చేయాల్సినంత అవసరమే ఉంది. పిల్లలకి ఓటు హక్కు ఉందా? లేదు కదా, పిల్లలకి ఓటు హక్కు లేదు. అలాంటప్పుడు పిల్లలు స్కూల్ ఇంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరమే ఉంది. ఈరోజు ఆయన విజనరీ ఉన్న మనిషి కాబట్టి ఈరోజు పిల్లల చదువులు బాగుంటే రేపు తరాలు బాగుంటాయి. నేనున్నా లేకపోయినా ఏం జరిగినా కూడా రేపు తరాలు బాగుంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి ఒక విజనరీతో ఆయన స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కానీ దాన్ని కూడా అసలు ఏదో ఒక రకంగా రాజకీయం చేయడమే అవతల అపోజిషన్ వాళ్ళకి ఇంకా పని అయిపోయిందనమాట. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే టాటూ వేసుకుని మీ అభిమానం చాటిన వెనక ఎంత కథ ఉందని మనకు తెలియదు, అది ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా ముఖంగా నేను ఒక్క విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా వెస్ట్ నియోజకవర్గం గురించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆలోచించుకుంటే గన్నబాబు కరెక్టా లేదా ఆనంద్ గారు కరెక్టా అని అనేది ఈ రెండో ఆలోచించుకుంటే ఖచ్చితంగా మీ విలువైన ఓటుని ఆనంద్ గారికే వేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే కాకుండానే ఆయన ఇన్ని కార్యక్రమాలు చేశారు. అటువంటిది ఎమ్మెల్యే అయ్యి ఉంటే మా వెస్ట్ ఇంకెంత అభివృద్ధి చెందుతుందో. కనుక ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను, ఎవరు కరెక్ట్ అని అన్నది ఆలోచించుకొని ఈ ఎలక్షన్స్లో ఓటు వేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్, చూశారు కదా టాటూ వెనుక కథ. విజయ వినేత రాజకీయాలకు ముందు ఆమె చాలా కార్యక్రమాలు చేశారు. కేవలం తన తండ్రి రాజశేఖర రెడ్డి అభిమాని అయితే ఆమె జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారిపోయారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆమె చురుగ్గా వ్యవహరిస్తూ
చాలామందిని కలుపుకొని పోయి ఖచ్చితంగా వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఇక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గెలవాలి అనే ఉద్దేశంతో ఆమె కృషి చేస్తున్నారు. అయితే టాటూ వెనక చాలా జరిగింది. చాలామంది ఏదైతే ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేశారు, అయినప్పుడు కూడా ధైర్యంగా ఉంటూ వారందరినీ కూడా ఎదుర్కొనే పనిచేశారు. చాలామంది పొగడ్తల వర్షం కూడా కురిపించారు. నువ్వు ధైర్యంగా వెళ్ళు తల్లి అంటూ దీవించారు కూడా. వాటన్నింటినీ అంటే రాజకీయాలు అంటే 2 రకాల పరిస్థితులు ఉంటాయి. ఆ 2 రకాల పరిస్థితులు కూడా తట్టుకొని ముందుకు వెళ్ళడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న విజయ వినేత మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.